హల్లెలూయా హల్లెలూయా. సరే, వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం చదివిస్తున్నది ఏంటంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కనులు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవ, సర్వోన్నత సర్వాధికారి, ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది అనేక మందికి దీవెనకరంగా ఉండే కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరగటానికి చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవ్వాయి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ అంతిమ విజయం మనదే. యేసుక్రీస్తు ప్రభువు మనకే సమస్తము సమకూడంట మేలుకరంగా చేసేస్తాడంట దేవుడు. మీకు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ చివరికి మాత్రం దేవుడు వాటిని ఏం చేస్తాడంట? మేలుకరంగా చేస్తాడంట. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ చింత యావత్తు కూడా నా మీద వేయమంటున్నాడు దేవుడు. ఇప్పుడు నేను చాలా బరువును మోసుకుని వచ్చాను. మెట్లు ఎక్కాలంటే కష్టం, ఏ పని చేయాలన్నా కూడా కష్టం, ఏది చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. అదే పనులు ఇంకొకరికి ఇచ్చేసినట్టు మనం ఏం చేస్తాం? అమ్మయ్య అని రెస్ట్ తీసుకుంటాం. కానీ మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేసేసేయండి అని చెప్పినా కూడా చాలా మంది చింతిస్తూ ఉన్నారు, చాలా మంది బాధపడుతున్నారు, చాలా మంది సమస్యల్లో ఉన్నారు. ఉన్నారా లేదా? ఎందుకంటే ఎవరి ఫేసులు కూడా నవ్వు లేదు. భారం దిగిపోయినప్పుడు ఏం చేస్తారు? నవ్వుతారనమాట. దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆనందించండి, మరలా చెప్తానని పౌలు గారు అంటున్నాడు. ప్రభుని ఆనందించాలంట. 37వ కీర్తన 4వ వచనంలో ఏమున్నదంటే, యెహోవాను బట్టి సంతోషించండి, ఆనందించండి, మీ సమస్యలన్నీ కూడా. అసలు ఎంత సింపుల్గా ఉన్నది బైబిల్ అసలని. సంతోషింతే మీ సమస్యలన్నీ తీరిపోతాయంట, సంతోషింతే మీ సమస్యలన్నీ తీరిపోతాయంట. కానీ మనం అంతా కూడా విచారణ చేస్తూనే ఉంటుంటాం. దేనికి సమయాన్ని కేటాయించాలో తెలియట్లేదు ఈ రోజున మనకి. దినములు చెడ్డవు కనుక సమయాన్ని పోనీకి సద్వినియోగం చేసుకుని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక ఊరిలో బహు ధనవంతుడు, ఆయన కారే కొన్ని కోట్ల ఖరీదంట, BMW హై ఎండ్ అనుకోండి. అయితే ఇట్లా అందరిని ఆహ్వానించాడంట. ఆహ్వానించిన ప్రతి వారు కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళారంట. చాలా విలువైన వ్యక్తి, డబ్బు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. వెళితే ఏమైందంటే, అక్కడ పెద్ద గొయ్యి తవ్వించాడంట. మామూలుగా సమాధికి ఎంత గొయ్యి తవ్విస్తాడు? 6 అడుగులే ఉంటుంది ఎక్కడైనా. కానీ ఈయన చూసినట్లయితే చాలా పెద్ద సమాధి గొయ్యి తవ్వించాడంట. అందరూ రావగానే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, తనకి అత్యంత విలువైనటువంటి ఒక BMW కారుని ఏం చేస్తున్నాడంటే ఆ సమాధిలోకి తీసుకుని వెళ్తా ఉన్నాడంట. ఆ సమాధిలోకి తీసుకుని వెళ్తా ఉన్నాడంట. అందరూ వింతగా చూస్తున్నారు, ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఏమైంది ఇతనికి? ఎందుకని ఇట్లా చేస్తున్నాడు? అసలు ఇంత ఉద్దేశం ఏంటి? పిచ్చి పట్టిందా? ఇంత డబ్బులు ఏం చేయలేదు, తెలియట్లేదా అనుకుంటుంటే ఆయన ఏం చేస్తాడంటే, ఆ కారుని అలా సమాధిలోకి తీసుకుని వెళ్ళి ఆ కారుని మొత్తం సమాధి చేశాడంట. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మైండ్ అంతా కూడా డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏం చేస్తున్నాడు ఈయన అని చెప్పి అనుకుంటే, సమాధి కార్యక్రమం అయ్యాక మళ్ళీ భోజనాలు ఉంటాయి కదా, భోజనాలు కూర్చున్నారంట. అప్పుడు ఆయన లేచి మైక్ ఇచ్చాడంట, ఒక్కొక్కరు మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పి. ఏంటండి మీరు చేసినటువంటి పని ఏంటి అసలేని? ఇంత విలువైనటువంటి కారుని, ఇంత విలువైనటువంటి ఈ యొక్క కారుని మీరు సమాధి చేస్తారా? అసలు మీకు మైండ్ పని చేస్తుందా? మీకు ఎంత డబ్బు ఉంటే మాత్రం ఇటువంటి పని చేస్తారా?
ఇంత నెగ్లెక్టా అని చెప్పి అందరూ ఆయన విమర్శించారంట. చివరిగా ఆయన ఏం చేశారంటే మైక్ తీసుకుని ఎక్స్ప్లెనేషన్ చేయడం మొదలుపెట్టాడంట. నా కారు విలువ ఎంత? కొన్ని కోట్ల ఖరీదు. ఇటువంటి కారు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. ఇటువంటి కారు కొన్నాళ్ళు తుప్పు పడుతుంది, పాడైపోతుంది. కానీ దానికంటే విలువైనటువంటిది ఒకటి ఉన్నది. ఏంటి తెలుసా? మనిషి ఆత్మ. ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. నా కారు నేను సమాధి చేస్తుంటే మీరంతా కూడా విచిత్రంగా చూస్తూ ఉన్నారు, వింతగా చూస్తున్నారు. నా కారు కంటే విలువైనటువంటిది, కొనలేనిది, వెలకట్టలేనటువంటిది మీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ప్రతి వారి ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోతుంది. మీకు అందరికీ అర్థం అవ్వాలి మీరెంత విలువైనటువంటి వారో, మీలో దేవుడు ఉంచిన ఆత్మ ఎంత విలువైనటువంటిదో మీకు తెలియటం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేపట్టాను అని చెప్పాడంట. హల్లెలూయా. వచ్చిన ప్రతి వారు కూడా తలదించుకున్నారంట. నిజమే, మేము ఎప్పుడు కూడా లోకానుసారంగానే జీవిస్తూ ఉన్నాం. మా సమయాన్నంతా కూడా దీనికే కేటాయిస్తూ ఉన్నాం. కానీ మా సమయాన్ని మేము ఆత్మ అభివృద్ధికి కానీ ఆత్మానుసారమైనటువంటి విషయాల మీద కానీ మా సమయాన్ని మేము కేటాయించట్లేదని చెప్పి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయి అప్పటి నుంచి వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడం ప్రారంభించారట. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీ చింత యావత్తు నా మీద వేయుడి అంటే అర్థం ఏంటంటే ఇట్లాగే ఒక బాక్స్ పెట్టాడు అనమాట, చింతల బాక్స్. ఈరోజు మీకు ఒక బాక్స్ పెడతాం, అందులో మీ చింతలన్నీ కూడా మీ చింత యావత్తు మా బాక్సులో వేయండి, మీ సమస్య యావత్తు ఆ బాక్సులో వేయండి, మీకున్నటువంటి డిప్రెషన్ యావత్తు కూడా ఆ బాక్సులో వేయండి. మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా ఆ బాక్సులో వేసేసేయండి. వేసేసి ఏమంటున్నాడు? మీరు సంతోషించండి. చింత నుంచి సంతోషానికి మార్చే రోజు ఈ రోజు. హల్లెలూయా. మీరు చింతతో వచ్చారేమో సంతోషంతో వెళ్తారు. హల్లెలూయా. నమ్మిన వారందరూ కూడా పొందుకుందరు గాక. నమ్మిన వారందరూ పొందుకుందరు గాక. ఆమేన్. కాబట్టి మీరు చింతిస్తున్నారేమో సంతోషంగా తిరిగి వెళ్తారు ఈరోజు. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట ఎఫెసీ 5:15లో దినములు ఏంటండి? దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి. చెడ్డ దినాల్లో కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది ఒకటి ఉన్నది. ప్రియులు గమనించాలి, రోజు ఎంత చెడ్డదైనా కూడా సమయం విలువైనటువంటిది. నిజమే కదా? ఎంత చెడ్డ రోజైనా కూడా సమయం మాత్రం విలువైనటువంటిది. నీ జీవితంలో ఏది కోల్పోయినా కానీ తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని మాత్రం తిరిగి సంపాదించుకోలేవు. బ్రదర్, రోజులు చెడ్డవి, అవి చెడ్డవి, ఇవి చెడ్డవి అంటారు. ఎంత చెడ్డ రోజు కానీ 24 గంటలు ఉంటాయి. ఏమా చెడ్డ రోజు కానీ 4 గంటలు ఉంటాయా? చెడ్డ రోజు అని చెప్పి 40 గంటలు ఉంటాయా? చెడ్డ రోజు కానీ అంతే గంటలు, మంచి రోజు కానీ అంతే గంటలు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అది చెడ్డ మంచి అని కాదు, కానీ చెడ్డ రోజులైనా కూడా నువ్వు దినాన్ని సద్వినియోగం చేసుకో, సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజున చాలా మంది దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. వారి జీవితంలో ఎదురైనటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితిని బట్టి చాలా డిసప్పాయింట్మెంట్ అవుతూ, డిస్కరేజ్మెంట్ అవుతూ, హృదయము వ్యాధులతో నిండిపోయి జీవితాలను ఏం చేస్తారంటే ముగించేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు దినములు చెడ్డవే కానీ సమయం మాత్రం చాలా విలువైనటువంటిది. చెడ్డ దినములో కూడా మంచి సమయం ఉన్నది అంటారు కదా. నా క్రూషియల్ టైంలో వీళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారండి. నా యొక్క గొడ్డు పరిస్థితుల్లో వీళ్ళు నాకు చాలా సహాయం చేశారండి. నా మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, ఏం చేయలేదో తెలియని పరిస్థితుల్లో, గాఢాంధకారంలో వీళ్ళు నాకు చాలా ఆదరించారు. అంటే చాలా చెడ్డ దినాల్లో నీకు మంచి సమయం కూడా ఉన్నది. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనకందరికీ సండే స్కూల్ నుంచి పరిచయమైనటువంటి వాక్యం ఏంటంటున్నది? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ప్రతి మనిషి రెస్ట్లెస్. ఏం లేదంటే విశ్రాంతి లేదు. పరుగు 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 పరుగులు తీస్తూనే ఉన్నారు. జీవితం అంతా గందరగోళం.
కుమారుడు పెళ్ళి అవ్వలేదనో, ఉద్యోగం రాలేదనో, రోగం కుదుట పడలేదనో, సమస్య నుంచి బయటపడలేదనో, ఎంత ప్రార్థన చేసినా పరిష్కారం రాలేదనో, ఇలా ఏదో గందరగోళంతో మనిషి పరుగులు ఊరుకులతోటే జీవిస్తూ ఉన్నాడు. ఒక పాట ఉండేది నా సండే స్కూల్లో. ఏంటంటే, ఓ మానవుడా ఎక్కడికో ఈ ప్రయాణం, ఎందుకో ఈ ప్రయాణం, ఎక్కడికో ఈ ప్రయాణం, ఎందుకో ఈ ప్రయాణం, 3 నాళ్ళ జీవితం మన బ్రతుకు, ముసిముసి నవ్వుల కోరకురా మానవుడా. ఏంటండి, ఎక్కడికో ఈ ప్రయాణం, ఎందుకో 3 నాళ్ళ జీవితం. కాబట్టి ఈ రోజున మనిషి ప్రయాణం చేస్తున్నాడు కానీ గమ్యం తెలియట్లేదు. ఏంది మన గమ్యం, ఏంది మన గురి? దేవుడు చదివిస్తున్నాడు. ప్రయాసతో ప్రయాణం చేస్తున్నావా? నీ ప్రయాణం అంతా ప్రయాసతో ఉన్నదా? నీ ప్రయాణం అంతా ప్రయాసతో కూడినటువంటిదిగా ఉన్నదా? అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు విశ్రాంతిని ఇస్తాను నేను అంటున్నాడు. కాబట్టి ఇంతవరకు మీరు ప్రయాణం చేసి సమస్యలతో, రోగాలతో, నిరుద్యోగంతో, గొడ్రాలతో ప్రయాణం చేసి అలసిపోయారేమో. ప్రయాసపడి భారం మోసుకుని సమస్య జనులారా, నా ఎదుగులో నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కాబట్టి ఈ రోజున మనమంతా ఎందుకు వచ్చామండి? సమస్యలను సమాధి చేయడానికి వచ్చాం. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మంది జీవితాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేశాడు. మన లోతుల్లోకి వెళ్తే ఈరోజు దాన్ని అర్థం చేసుకుంటాం. ఆసక్తిగా వినండి. ఇక్కడ అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే చాలా జాగ్రత్తగా వినాలి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా, అతని ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననదనబడినటువంటి వీధికి వెళ్ళి అక్కడ యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా. అతడు అననీయాను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచి చూసి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడ నీ నామను బట్టి ప్రార్థించే వారిని అందరినీ బంధించడానికి ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని అతనికి దేవునికి ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి గత జీవితం అంతా కూడా దుర్మార్గమైన జీవితం, పాపపూరితమైన జీవితం, దోషపూరితమైన జీవితం, అనేక మందిని హింస పెట్టాడు, బాధ పెట్టాడు, చాలా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు ఆయన. వింటున్నారా? అటువంటి జీవితం జీవించిన వ్యక్తికి దేవుడు దర్శించాడు. జీవితం మారింది, ఆలోచన మారింది. ఇదంతా ఎవరికి మధ్య జరిగిందంటే దేవునికి ఆ వ్యక్తికి మధ్య జరిగింది. అమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలామంది తప్పు చేస్తుంటారు. నీ ఎదురుగా ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తూ మీరు చూసుండొచ్చు, మోసం చేస్తూ చూసుండొచ్చు, కానీ తర్వాత వాళ్ళ పశ్చాత్తాపం చెంది మీకంటే బలంగా దేవుళ్ళు ఉండి ఉండొచ్చు. అదే జరిగింది ఇక్కడ. అననీయాకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, పలానా సౌలు తార్షువాడు వస్తున్నాడు, ఇక్కడ ఉన్న వారందరినీ చంపడానికి వస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్టే, కానీ మధ్యదారులు ఏదో జరిగింది. కాబట్టి నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నీ దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే, నీ ఇరుగు పొరుగు వారి గురించి నీ దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్టే, కానీ మధ్యలో ఏదో జరిగింది, వాళ్ళ జీవితంలో ఏదో అద్భుతం జరిగింది. అది నీకు తెలియదు కాబట్టే వాళ్ళని నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉన్నావు. ఇక్కడ సౌలు జీవితం చూసినట్లయితే చాలా భయంకరమైన జీవితమే. ఎప్పుడైతే దేవునితో ముఖాముఖి దర్శనం, ఎన్కౌంటర్ జరిగిందో అతని జీవితం మార్చబడింది, ఆలోచన మార్చబడింది. అప్పుడు దేవుని దర్శనం చూసినటువంటి పౌలు గారు సౌలుగా చూశాడు, పౌలుగా మార్చబడ్డాడు. సో దేవునికి ఇద్దరికి మధ్య జరుగుతున్నట్టు కాన్వర్సేషన్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ అననీయాకి దేవునికి
దేవుడు అన్నాడు, అననీయ నువ్వు వెళ్ళు, ఆ వ్యక్తికి ప్రార్థన చేయి. ఆల్రెడీ ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, దర్శనంలో కూడా నిన్ను చూస్తున్నాడు. ప్రభు ఆగులు, అసలు సౌలు గురించి నీకేమన్నా తెలుసా? సౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేశాడో తెలుసా? ఏం చేయబోతున్నాడో తెలుసా? చూసారా, అననీయ మాట్లాడి తప్పంటారా? సత్యమే చెప్తున్నాడు, కానీ సమాధి చేయబడిన సత్యాన్ని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏ సత్యం చెప్తున్నాడు? సమాధి చేయబడిన సత్యాన్ని చెప్తున్నాడు. పౌలు ఎలాంటి వాడు? దుర్మార్గుడే. సత్యమా కాదా? కానీ ఏమైంది? సమాధి చేయబడింది. పౌలు అనేక మందిని హింసించాడు లేదా? సత్యమే, కానీ ఏమైంది? సమాధి చేయబడింది. పౌలు ఇప్పుడు ఎందుకు వచ్చాడు? క్రైస్తవులను హింస పెడతకు వచ్చాడు. సత్యమా కాదా? సత్యమే, కానీ సమాధి చేయబడింది. కానీ ఈ సమాధి కార్యక్రమం అననీయ గారికి తెలియలేదు. వింటున్నారా? ఈ సమాధి కార్యక్రమం అననీయ గారికి తెలియలేదు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే, ఈ సమాధి చేయబడక ముందు ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకున్నాడు, చూశాడు, అవే మాట్లాడుతున్నాడు అననీయ. దేవునితో మాట్లాడుతున్నాడు, కానీ ఏం జరిగిందో తెలియలేదు అననీయ గారికి. ఈరోజు మీలో చాలా మంది దేవునితో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, ప్రవచనం చెప్పే వాళ్ళు ఉన్నారు, అనేకమైన అద్భుతమైన విషయాలు తెలిసిన వారు ఉన్నారు. కానీ కొన్ని విషయాలు సమాధి చేయబడ్డాయి. హల్లెలూయా. నీ జీవితంలో నీ అప్పుల సమస్య సమాధి చేయబడ్డది. నీ జీవితంలో నీ గొడ్రాలతనం సమాధి చేయబడ్డది. నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధం కూడా సమాధి చేయబడ్డది. హల్లెలూయా. కానీ నీకు అది తెలియక నువ్వు ఇంకేమన్నా తెలుసా? ప్రభువా నా అప్పు నుంచి విడిపించు. ఈ అప్పు ఎప్పుడు సమాధి చేయబడ్డదంట? కొరింథీ పత్రికలో ఉంటదన్నమాట. ఆయన ధనవంతుడు అయ్యిండి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు కావాలని. ఎప్పుడు జరిగింది ఇది? 2000 సంవత్సరాల క్రితమే జరిగితే 2000 సంవత్సరాల క్రితమే నీ అప్పుల సమస్య సమాధి చేయబడింది. కానీ నువ్వేమంటున్నావు ఇప్పుడు? ప్రభా నా అప్పు నుంచి విడిపించు. నీ అప్పు నుంచి విడిపించడం కాదు, ఆల్రెడీ దేవుడు విడిపించేశాడు అనే సత్యాన్ని గ్రహించినట్లయితే నీ జీవితం వేరేగా ఉంటుంది. అదే చూద్దాం ఇక్కడ. మీరు చదువుకొని ఇంటికి వెళ్ళి, సమయం లేదు కాబట్టి నేను మామూలుగా చెప్పేస్తున్నాను. అననీయ ఏమో చెప్తున్నాడు, యేసయ్యా పౌలు దుర్మార్గుడు, మంచోడు కాదు, నీకు తెలీదు, నాకు తెలుసు. చాలా మంది దేవుడికి బోధించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ కదా. చాలా మంది దేవుడికి బోధించే వాళ్ళు ఉన్నారు, దేవుడికి చెప్పేవాళ్ళు ఉన్నారు. అననీయ అదే చేస్తున్నాడు. యేసయ్యా నీకు తెలీదు, పౌలు ఎంత దుర్మార్గుడో, ఎటువంటి వాడు ఏంటో నాకు తెలుసు బాగాను, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇన్ని అన్ని చెప్పినా కూడా అననీయ ఎంత పలుకుతున్నా కూడా దేవుడే అన్నాడండి ఇక్కడ అననీయతోటి. 15వ వచనం, అపోస్తులు 9:15. అందుకు ప్రభువు ఏంటంటే నీవు వెళ్ళుము. ఇది ఎలా ఉందంటే, కొంచెం గట్టిగా చెప్పాలంటే, ఇప్పుడు ఏదైనా పెళ్లికి అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆవిడంది, వాళ్ళు మన పెళ్ళికి వచ్చారేంటి అవి అని చెప్తుంటే, సరే నోరు మూసుకున్నాడు అంటే ఎలా ఉంటుంది? అలాగే ఇక్కడ దేవుడికి ఈ అననీయ గారు కంప్లైంట్ ఇస్తానే ఉన్నాడు, ఇలాటోడు అలాటోడు ఇలాటోడు అంటే, నోరు మూసుకుని నేను చెప్పించేయి, నువ్వు వెళ్ళు అన్నట్టుగా ఉందన్నమాట ఇక్కడ. అననీయ నువ్వు చెప్పినవన్నీ కూడా వాస్తవమే, సత్యమే, కానీ వాటిని నేనేం చేశాను తెలుసా? 3 రోజుల క్రితమే సమాధి చేసేశాను. పౌలు మీద ఉన్నటువంటి ప్రతి పాపాన్ని నేను సమాధి చేసేశాను. సౌలు మీద ఉన్న ప్రతి దోషాన్ని నేను తుడిచివేశాను. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? హల్లెలూయా చెప్పండి గట్టిగా అందరూ. హల్లెలూయా. అదే చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ దేవుడు. నీవు వెళ్ళు, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించినకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అసలు దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడతారు చూసారా? ఇక్కడ అననీయ ఎవరు? దేవుని శిష్యుడే. కానీ అననీయ ఏం మాట్లాడుతున్నాడు? పౌలు దుర్మార్గుడు, చెడ్డోడు, మంచోడు కాదంటే ఏమన్నా తెలుసా? పౌలు నా బిడ్డ, నా కొరకు శ్రమలు అనుభవించడానికి ఆయన సాధనమై ఉన్నాడు, నా చేతిలో ఆయుధంగా వాడుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని అందరు నిందించారేమో, మీ గత జీవితాన్ని బట్టి మిమ్మల్ని అందరూ ఎలివేశారేమో, మీ గత జీవితాన్ని బట్టి ఎవరు మీకు ₹1 సహాయం చేయడానికి ముందుకు రావట్లేదేమో, మీ గత జీవితాన్ని బట్టి మిమ్మల్ని అందరూ కూడా హేళనగా చూస్తున్నారేమో.
ఎస్, ఇట్స్ రైట్, కరెక్టే. కానీ ఏసేమన్నాడు తెలుసా? నీవు నా సాధనానవి, నేను నిన్ను వాడుకుంటానన్నాడు, నేను నిన్ను వినియోగించుకుంటానన్నాడు. నిన్ను ఆయన చేతిలో ఒక సాధనంగా అనేక మందికి దీవెనకరంగా వాడుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ కథనంతా సమాధి చేసి నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి ఏసే చూస్తున్నాడు. నమ్మిన వారందరూ స్వతంత్రించుకుందరు కాక. ఆమేన్, ఆమేన్. ఆ విధంగా పౌలు గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. పౌలు దుర్మార్గుడు, దుష్టుడు, పాపి. ఆయనే చెప్తాడు, పాపులలో ప్రథమ పాపి నేను అంటాడు పౌలు గారు. అటువంటి వ్యక్తిని తన సొంత శిష్యులు, తనతో ఉన్నటువంటి శిష్యులు యేసుప్రభువుతో కలిసి భోంచేశారు, యేసుప్రభువుతో కలిసి జీవించారు. యేసుప్రభువుతో కలిసి ఉన్నటువంటి శిష్యుల కంటే అద్భుతంగా వాడుకున్నాడు పౌలు గారిని దేవుడు. అందరికంటే ఎక్కువ పరిచయం చేసినటువంటి వాడు పౌలు గారు. అందరికంటే బైబిల్ గ్రంథం ఎక్కువ పత్రికలు ఎక్కువ రాసినటువంటి వాడు పౌలు గారు. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే పౌలు గారి గతాన్నంతా కూడా సమాధి చేశాడు. పౌలు గారి సమస్యలన్నీ కూడా సమాధి చేశాడు. పౌలు గారి దోషాలన్నీ కూడా సమాధి చేశాడు. పౌలు గారి పాపాలన్నీ కూడా సమాధి చేశాడు. పౌలు గారికి చేసిన దేవుడు నా జీవితంలో కూడా ఈరోజు చేసేస్తున్నాడు. నా జీవితంలో కూడా చేశాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడండి, మంచి సింగరు. కూర్చుండే పాట, నుంచుండే పాట, నడిస్తే పాట, పనిచేస్తే పాట, ప్రతిదీ పాటే జీవితం. ఆ పాటలు దేవుడికి ఎంత నచ్చి ఆ పాటలన్నీ రాయించాడండి దేవుడు. ఎవరనుకుంటున్నారు? దావీదు గారు. బైబిల్ గ్రంథంలో ఎక్కువ ఏముంటాయి? సాంగ్స్, కీర్తనలు అంటే ఏంటి? స్తుతులు, పాటలు. 150 కీర్తనలు, 150 అధ్యాయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆయన జీవితం మనం చూసినట్లయితే గమనించాలి. ఇది చాలా అద్భుతమైన లెసన్ ఎత్తుంది మనందరికీ. చిన్నతనంలో చాలా భక్తిగా జీవించాడు, చాలా శక్తితో జీవించాడు, గొలియాతును ఎదిరించాడు, విజయం సాధించాడు. 66 యుద్ధాలు చేస్తే అన్ని విజయమే దావీదు. కానీ అటువంటి దావీదు జీవితంలో ఒక మచ్చ ఉన్నదంట. ఏంటంటే బెత్షెబా విషయంలో పాపం చేశాడు. ఇంత చేసి అటువంటి జీవితం జీవించినటువంటి ఆయన అనేక వివాహాలు చేసుకున్నాడు. గందరగోళం జీవితం. ఫస్ట్ మంచి లైఫే, మళ్ళీ ఏమైపోయాడు? పడిపోయిన చోటే పాతికిపోలేదు ఆయన. ఇదే చాలా మందికి ఉండేటువంటి లక్షణం. ఇంక నేను ప్రార్థన చేయనండి, నాకు ఉద్యోగం కోసం ప్రార్థన చేసాను రాలేదు, ఎన్నో సమస్యల కోసం నేను ప్రార్థన చేశాను విడుదల పొందుకోలేదు, ఎంతో మొరపెట్టాను విడుదల పొందుకోలేదు, కాబట్టి ఇంక నేను చేయను. అది రాంగ్ అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ దావీదు జీవితం చూసినట్లయితే పవర్ఫుల్ పర్సన్గా జీవించాడు, పడిపోయాడు, మళ్ళీ లేచాడైనా. హల్లెలూయా. మళ్ళీ లేచాడు, పడిపోయిన చెడ్డ పాతికిపోలేదు. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దావీదు జీవితం చూసినట్లయితే చాలా అద్భుతంగా వెళ్తుంది. రాజు అయిపోయాడు, బెత్షెబా విషయంలో పాపం చేశాడు, పడిపోయాడు. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు దావీదులో ఉన్నటువంటి లోపాన్ని చూపిస్తూ ఉంటుంటారు. ఎప్పుడైతే దావీదు తప్పు చేశాడో ఆ తప్పిదం వల్ల వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటంటే బిడ్డ పుడటం, చనిపోవటం, రోధించడం, ఏడవటం అన్ని జరిగాయి. తర్వాత మళ్ళీ లేచి దేవుని స్తుతించాడు, అద్భుతమైన ఫలితం చూశాడు. మనకి దావీదు పాపం ద్వితీయోపదేశ కాండం నుంచి వెళ్ళేసరికి ఏమవుతుంటుందంటే వెళ్ళగా దావీదు పాపం అనే మాట కనిపించదు. ఇక్కడ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం మనం చదివినట్లయితే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నదంటే, నేను వారికి దేవుడినయుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడనో యెహోవాను గూర్చి బోధనందుదేమో అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడూ జ్ఞాపకము చేసుకొనను. చెప్పాలి మీరందరూ కూడా, ఇక నెన్నడూ జ్ఞాపకం చేసుకొనను. ఎవరింట్లో అన్న వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది ఆ రోజు? ఎలా ఉంటుంది? ఎంత ఘోరంగా ఏడుస్తారు. అదే మధ్య వయసుకుడు యవనస్తుడు అయితే ఇంకా ఎన్నో రోజులు ఏడుస్తానే ఉంటారు. వింటున్నారా? ఏడుస్తూనే ఉంటారు.
కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, చనిపోయిన వ్యక్తిని సమాధి చేసే రోజున అందరూ కూడా ఏడుస్తూ ఉంటుంటారు. అదే వ్యక్తి చనిపోయినటువంటి రోజుని ఏమంటారు? మళ్ళీ దాన్ని డెత్ యానివర్సరీ అంటారు కదా, స్మారక కూడిక అంటారు కదా. స్మారక కూడిక రోజున ఎవరన్నా ఏడుస్తారా? చనిపోయిన వ్యక్తిని మళ్ళీ జ్ఞాపం చేసుకుంటారు కదా. ఒక మీటింగ్ కూడా పెడతారు. ఆ మీటింగ్లో ఎవరైనా ఏడుస్తారా? ఎవ్వరు ఏడరు. అందరూ మంచి మంచి బట్టలు వేసుకుంటారు. ఒకవేళ భార్య అయితే భర్త చనిపోయిన కూడా ఆవిడ కూడా మంచి డ్రెస్ వేసుకుంటుంది, హ్యాపీగా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెడతారు, వచ్చిన వాళ్ళందరూ నవ్వుతుంటారు. ఎక్కడ ఏడుపు బాధ అనేటువంటిది కనిపించదు. ఎందుకని అంటారు? చెప్పాలి. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు కదా. ఈ సిచ్యువేషన్ ఈరోజు మనలో సంభవించాలి. ఈరోజు మన అప్పు సమాధి చేయబడుతుంది. మళ్ళీ మీరు అప్పును గుర్తు చేసుకుంటారు. గతంలో నేను అంత అప్పులో ఉన్నాను తెలుసా, కానీ అక్కడ లేనప్పుడు నేనప్పుడు జయించాను, అప్పు నుంచి విడుదల పొందుకున్నాను. కాబట్టి మన సమస్యలు మళ్ళీ గుర్తు ఎందుకు చేసుకుంటామంటే, ఆ సమస్య పరిష్కరించబడ్డది కాబట్టి ప్రభువుని మహింపరచడానికి. హల్లెలూయా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునిట. కాబట్టి నీ గత సమస్యలను జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దావీదు పాపం చేశాడా, తప్పుపోయాడా, వ్యభిచారం చేశాడా, నేను అదంతా కూడా తుడిచివేశాను. నేనేక ఎన్నటికీ కూడా దావీదు పాపాన్ని జ్ఞాపకం చేసుకోను. దావీదు నా హృదయానుసారుడైన మనిషి, నా యొక్క ఆలోచనలకు తగ్గటువంటి మనిషి, నా ఆలోచన ప్రకారం జీవించేటువంటి మనిషి అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ గతాన్ని సమాధి చేసే దేవుడు మనకున్నాడు. నీ యొక్క సమస్యని సమాధి చేసే మనకున్నాడు దేవుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. నమ్ముతున్నారా? దావీదు గతాన్ని సమాధి చేశాడు, దావీదు సమస్యను సమాధి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెక్స్ట్ మూడవదిగా మనం చూసినట్లయితే, అందరికి ఉండే సమస్య ఏంటది? ఆర్థిక సమస్య. అందరికి ఆర్థిక సమస్యలు ఉంటాయి ఇక్కడ. చేతులు ఎత్తనంటే ఒక చేయి కూడా కింద ఉండదు, అన్ని చేతులు పైకి ఉంటాయి కదా. సరే, జాగ్రత్తగా వినండి. ఒక ఆమెకి చాలా భయంకరమైన ఆర్థిక సమస్యలు వచ్చి పడ్డాయి. దిక్కుతోచిన పరిస్థితిలో ఉంది. అప్పుల వాళ్ళు వచ్చి మీద పడుతూ ఉన్నారు. ఆమె తీర్చే సామర్థ్యం లేదు. తన భర్త చూస్తే చనిపోయాడు, పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నదంట. ఈ అప్పుల సమస్య ఎలా బయటపడాలి? ఏ గవర్నమెంట్ అయినా సహాయం చేస్తుందా? ఏ కుటుంబ సభ్యులైనా సహాయం చేస్తారా? ఎవరైనా మనకి హెల్ప్ చేస్తామని చెప్పి అందరినీ అడిగిందంట. పాడతాం కదా మనం ఇప్పుడు కూడా, జగమంతా వెతికాను జనులందరిని అడిగాను. చివరికి ఎంత బాగుంటుంది చూసారా? అన్ని అయిపోయాకంటే చివరికి వస్తారు దేవుని దగ్గరికి. అన్ని ప్రయత్నాలు చేశాను బ్రదర్, ఇంకా దేవుడే అంటే అన్ని దిక్కులు ఉన్నవాడికి దేవుడి దిక్కు కాదనమాట. ఏ దిక్కు లేనివాడికి దేవుడి దిక్కు అంట. అన్ని దిక్కులున్నా కూడా దేవుడి దిక్కుగా పెట్టుకున్నట్లయితే అన్ని దిక్కులు కూడా నీ వైపు చూస్తాయన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అన్ని దిక్కులు ఉన్నాయి, అన్నదమ్ములు ఉన్నారు, బంధువులు, స్నేహితులు అందరూ ఉన్న కానీ నువ్వు దేవుడే దిక్కని దేవుని వైపు చూసినట్లయితే ఈ అందరూ కూడా ఏం చేస్తారంట? నీ వైపు. యోసేపు చూడండి, అన్నదమ్ములు పట్టించుకోలేదు, తల్లిదండ్రులు పట్టించుకోలేదు, ఎవరున్నా లేకున్నా కూడా దేవుడే నా దిక్కు, దేవుడు వైపే అని గురి గమ్యం కలిగి జీవించాడు. చివరికి ఎవరు దిక్కారంటండి? యోసేపే దిక్కాడు అందరికీ. అన్నదమ్ములకి యోసేపే దిక్కు, తల్లిదండ్రులకి యోసేపే దిక్కు, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా యోసేపే దిక్కయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుని సమాధి చేయాలనుకున్నారు అన్నదమ్ములంతా కూడా. ఏంటండి? యోసేపుని సమాధి చేయాలనుకున్నారు అందరూ కూడా. ఎస్, సత్యాన్ని సమాధి చేయడం ఎవరి తరం కాదు. యోసేపుని సమాధి చేశారు, అందరి దృష్టిలో సమాధి అయిపోయాడు, కనుమరుగైపోయాడు, చనిపోయాడు అనుకున్నారు. నీతిమంతులు సమాధి చేయబడరు. మరేం చేయబడతారు? నాటబడతారు. నాటబడటానికి సమాధి చేయబడటానికి తేడా ఏంటి చెప్పాలి. ఏమో మీరు సమాధి చేసిన బాడీ ఎప్పుడైనా లేచి వచ్చిందా? ఇంకా రాదు. అది మీ ఇంట్లో ఏదన్నా ఒక విత్తనం తీసుకొచ్చి బయట పడేస్తారనుకోండి మట్టిలోని, ఏమవుతుంది? కొన్ని రోజులు అది మొలుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలో క్రైస్తవులు సమాధి చేయబడరు. వాళ్ళు ఏం చేయబడతారు? నాటబడతారు. హల్లెలూయా.
హల్లెలూయా. వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే తిరిగి లేస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ స్త్రీ జీవితం అప్పుల సమస్యలతో సమాధికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏం చేయలేదు, దిక్కు తోచిన పరిస్థితులు అన్ని ప్రయత్నాలు చేశాక చివరి ప్రయత్నంగా దేవుడి దగ్గరికి వచ్చిందంట, సేవకుడి దగ్గరికి, ఎలీషా గారి దగ్గరికి వచ్చిందంట. అయ్యా, మీ దగ్గరే మా ఆయన పరిచయం చేశాడు, గొప్ప సేవకుడిగా చేశాడు, ఆయన అప్పులు చేశాడు, పరిచర్య కొరకు చేశాడు, ఎందుకు చేశాడు, ఎలా చేశాడు మాకు కూడా చెప్పలేదు. అప్పు చేసిన తర్వాత ఆయన మరణించాడు. ఆ అప్పుల సమస్య వచ్చి మా మీద పడింది, తీర్చాలంటే నా వాళ్ళు కావడం లేదు. ఆయన వచ్చి అంటాడు, అప్పులు ఆయన నీ పిల్లలు పట్టుకెళ్ళి నా దగ్గర పని చేయించుకుంటాను, ఆ విధంగా ఆయన అప్పు తీర్చుకుంటానని వచ్చాడు. అయితే దేవుని సేవకుడు ఏం చేశాడంటే, అమ్మా మన సమాధి కార్యక్రమం చేద్దాం, అప్పు అనే మాట నీ నోట రాకూడదు ఇంకా. హల్లెలూయా. అప్పు అనే మాట నీ నోట రాకూడదు అని చెప్పి ఆయన ఏం చేశారంటే, మీ ఇంట్లో ఏమున్నా చెప్పు, నువ్వేం చేయాలో చెప్తాను, నీ దగ్గర ఏముందో చెప్తే నువ్వేం చేయాలో దేవుడు చెప్తాడు. నా దగ్గర ఏమీ లేదయ్యా, ఇదిగో రిక్త హస్తాలు అంటే దాన్ని నింపుతాడు దేవుడు. ఖాళీ చేతులు అప్ప ఏమీ లేవు. కరాటీని తెలుగులో ఏమంటారు తెలుసా? ఏమో కరాటీ అంటే తెలుగులో ఏమంటారు తెలుసా? కరాటీ అనగా ఖాళీ చేతులు. తెలుసా మీకు? కరాటీ అంటే ఖాళీ చేతులు అనమాట అర్థం. నేను ఒకసారి చదువుతుంటే ఆ మీనింగ్ కనిపించింది నాకు. కరాటీ కరాటీ అంటారు కదా, ఏముంటారు వాళ్ళ చేతులను, చేతులతో ఏం చేస్తుంటారు, కొడుతుంటారు కదా. కాబట్టి నువ్వు కూడా యేసయ్యా నా దగ్గర ఏమీ లేదు, ఇదిగో నా ఖాళీ చేతులను నువ్వు పైకెత్తితే దాన్ని నింపుతాడు దేవుడు, దాన్ని వాడుకుంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్త్రీ దగ్గర ఏమీ లేదంట, కొంచెం నూనె ఉంది, చాలమ్మది. మన దేవుడు చాలిన దేవుడు. నీవెటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిపించే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సిచ్యువేషన్ మీకు అందరూ తెలుసు. సేవకుడు ఏం చేశాడంటే ఆమెకు ఒక సలహా ఇచ్చాడు. నేనేమంటానంటే అది సలహా కాదు, సమాధి అనమాట. ఆవిడ అప్పుల సమస్యను, ఆవిడ ఆర్థిక సమస్యలను ఆ సేవకుడు ఏం చేశాడంటే, ఎందుకంటే ఒక దాన్ని సమాధి చేసామంటే అది మళ్ళీ తిరిగి రాదు కదా. కాబట్టి మళ్ళీ ఆవిడ ఎప్పుడన్నా అప్పులో జీవించిందా? మళ్ళీ ఆవిడ అప్పు చేసిందా? అప్పుల కోసం తిరిగిందా? ఆ జీవితంలో ఆవిడ జీవితంలో అదే చివరి రోజు అప్పు అని మాట్లాడిన రోజు. ఇంకా మరలా ఆవిడ అప్పు విషయం ఎత్తలేదు, అప్పు గురించి మాట్లాడలేదు. అంటే ఇక్కడ ఏమైనట్లు, దేవుడు ఎలీషా గారి ద్వారా ఆవిడ జీవితంలో ఉన్నటువంటి అప్పుల సమస్యను సమాధి చేసేశాడు. హల్లెలూయా. ఆ దేవుడు ఈరోజు నిన్న రేపు ఏకరీతిగానే ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజున చేసిన దేవుడు ఈ రోజున కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్నారా? ఎలీషా ద్వారా చేసినటువంటి దేవుడు అద్భుతాలు ఈ రోజు మన ద్వారా కూడా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. చెప్పండి మీరంతా కూడాను. ఈ రోజున నా అప్పుల సమాధి కార్యక్రమం, ఈ రోజున నా అప్పుల సమాధి కార్యక్రమం నేను నమ్ముచున్నాను. నా అప్పులన్నీ నా యేసయ్య సమాధి చేసేసాడు. ఆమేన్. ఐ యామ్ బిలీవింగ్, ఐ యామ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను. హల్లెలూయా. నమ్మిన వారంతా పొందుకుందరు గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజుతోటంట ఆవిడ అప్పులన్నీ కూడా సమాధి చేయబడ్డాయంట. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా మీ జీవితంలో, మీ అందరి జీవితాల్లో ఉన్న ప్రతి సింగిల్ రూపాయి అప్పు లేకుండా, ఒక్క రూపాయి అప్పు లేకుండా అన్ని సమాధి చేయబడును గాక. ఆమేన్, ఆమేన్. ఆ పేద విధవరాలు, భర్త లేనటువంటి స్త్రీ, ఇద్దరు బిడ్డలు ఉన్నటువంటి స్త్రీ, దిక్కుతోచని స్థితిలో ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చిందో, ఈ రోజున అటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చినట్లయితే, అటువంటి సిచ్యువేషన్లో మీరు వచ్చినట్లయితే మీ జీవితంలో కూడా ఖచ్చితంగా అటువంటి అద్భుతాన్ని మోసుకొని తీసుకొని వెళ్తురు గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ విధంగా ఆర్థిక సమస్యల సమాధి కార్యక్రమం ముగిసింది అక్కడ. నెక్స్ట్ ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం
11వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన మనకు కనిపిస్తూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైనటువంటి నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైనటువంటి నాకు మగ పిల్లవాడిని దయచేసిన ఎడల వారి తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినమల్లటి నేను వారిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్న తన మనసులో చెప్పుకొనిచుండెను. ఆమె పెదవులు మాత్రం కదలుచుండి ఆమె స్వరం వినబడకుండెను కనుక ఏలీ ఆమె మత్తురైనదనుకొనెను. తర్వాత జరిగిన సంఘటన మీకు అందరికీ తెలుసు, జాగ్రత్తగా వినండి. హన్న గారు ఎలాగొచ్చిందంటండి ఇక్కడికి? ఎలా వచ్చింది దేవుని సన్నిధికి? గుడ్రాలుగా వచ్చింది, పిల్లలు లేనటువంటిదిగా వచ్చింది, సమస్యతో వచ్చింది, బంధకాలతో వచ్చింది, మానసికమైనటువంటి ఏదో బాధతో వచ్చింది. వచ్చి ఏం చేస్తా ఉందంటే, దేవా ఈ రోజు నా సమస్య సమాధి కావాల్సిందే, ఈ రోజుతో నా గొడ్రాలు సమస్య అంతా కూడా సమాధి కావాల్సిందే అని చెప్పి దేవుని సన్నిధిలో మోకరించింది, ప్రార్థన చేస్తుంది, కొనియాడుతూ ఉన్నది. దేవుని సేవకుడు వచ్చాడు, ఈ మొర దేవుడు విన్నాడు. దేవుడు తన దాసుని ఏలియా ద్వారా సమాధానం ఇస్తూ ఉన్నాడు. చూద్దాం కిందకి వెళ్ళినట్లయితే. హల్లెలూయా. 17వ వచనం. అంతటా ఏలీ, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, నీవు మనవి చేసిన మనవి దేవుడు దయచేయును గాక అనగానే ఏం చేసిందంట? ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. ఆ తర్వాత తన దారిని వెళ్ళిపోయిందంట, ఇంటికి వెళ్ళిపోయిందంట. మీరు ఇక్కడ ఏమి గమనించారో లేదు నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక సమాధి కార్యక్రమం జరిగింది. ఏంటంటారు అది? గుడ్రాలతనానికి సమాధి కార్యక్రమం జరిగింది. బైబిల్ అంతా సమాధి కార్యక్రమం కనిపిస్తుంది నాకు. ఫస్ట్ టైం ఇటువంటి మెసేజ్ నేను చెప్పడం కూడాను. మెసేజ్ ఎప్పుడు ప్రిపేర్ అయ్యానంటే నేను వీటిలన్నిటితో సరిపోయింది నాకు. నిన్నటి వరకు ఈ కొత్త హాల్ బుక్ చేసాం, ఎన్నో సమస్యలు, ఇవన్నీ నేను చెప్పను. కానీ ఇప్పుడు ఈ ప్రతికూల పరిస్థితులు అన్నిటి మధ్య ఛాలెంజెస్ అన్నీ కూడా మేము దాటుకుంటూ వచ్చేసరికి రాత్రి చాలా టైం అయిపోయింది. ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ లేసి మళ్ళీ లైవ్ ఇచ్చేసరికి 5 గంటలకు కూర్చున్నాను నేను. ఈ యొక్క మెసేజ్ ప్రిపేర్ చేద్దారని చూసినప్పుడు టైం కూడా రాసుకున్నాను. ఇక్కడ ఉదయం 5:15 స్టార్ట్ చేశాను నేను మెసేజ్ ప్రిపేర్ చేయటం. ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు దేవుడు. బైబిల్ మొత్తం సమాధి కార్యక్రమే ఉన్నది. నేను కొన్నే చూపిస్తాను ఈరోజు. మీరు ఈ వ్యూలో చదవండి, బైబిల్ అంతా కూడా కనిపిస్తుంది. మీకున్న ప్రతి సమస్య కూడా సమాధి చేయబడిందన్న సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే సత్యము మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. హల్లెలూయా. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి ఏ సమస్య అయినా సరే ఈ రోజుతో మీకు సమాధి చేయబడింది, సమాధి చేయబడింది, సమాధి చేయబడింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆ గుడ్రాలతనంతో వచ్చినటువంటి ఆమె, సమస్యతో వచ్చినటువంటి ఆమె, బిడ్డలు లేనటువంటి స్థితిలో వచ్చినటువంటి ఆమె, బంధకాల్లో వచ్చినటువంటి ఆమె దేవుడి సేవకుడి మాట తీసుకుని వెళ్ళింది, గర్భాన్ని ధరించింది. మళ్ళీ పిల్లల కన్నా వాళ్ళు ఎవరైనా గుడ్రాలు అంటారా? ఏమా మళ్ళీ లైఫ్లో ఆమెను ఎవరన్నా గుడ్రాలు అంటారా? అంటే ఆవిడ జీవితంలో గుడ్రాలతనం ఏమైంది? సమాధి చేయబడింది. ఇంక మళ్ళీ దాని అవసరం లేదు. చచ్చిపోయిన కదా సమాధి చేస్తానండి, పనికిరాడని. అంతేనా? ఏమాత్రం పనికొచ్చినా ఎక్కడ దిక్కుని పెట్టుకుంటారు ఎవరొకరు. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే చనిపోతే ఏం చేస్తారు? ఇంకా పనికి రాడు, మనుషుల మధ్యలో పనికి రాడు, ఇంట్లో పనికి రాడు, మట్టిలో మాత్రమే ఈ వ్యక్తి పర్మనెంట్ ప్లేస్ అని చెప్పి ఏం చేస్తారు? చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లి సమాధి చేస్తారు. అలాగే ఈ యొక్క గుడ్రాలతనం అనేటువంటిది ఏమైందంటే, ఎక్కడ అన్ని సమాధులు బయట ఉంటాయి, కానీ మన సమస్యల సమాధి మాత్రం ఇక్కడ ఉండదు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. 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 మనకున్న ప్రతి సమస్య పరిష్కరించబడేది ఎక్కడంటే దేవుని సన్నిధిలో. కాబట్టి వీడి యొక్క గుడ్రాలతనం అనేటువంటి సమస్య అంతా కూడా సమాధి చేయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నా సమస్య కూడా, నా గుడ్రాలతనం కూడా, నాకున్న సమస్య కూడా ఈరోజు సమాధి చేయబడుతుంది అని విశ్వసించాలి మీరంతా కూడా.
నెక్స్ట్ ఇంకోటిగా మనం చూసినట్లయితే ఎలిజబెత్ జకర్యాలు వృద్ధాప్యం వచ్చేసింది. వాళ్ళు అనుకున్నారు మేము సమాధిలోకి వెళ్ళిపోతాము, గుడ్రాలుగానే సమాధిలోకి వెళ్ళిపోతాను అనుకుని ఉంటుంది ఆవిడ. ఎందుకంటే చాలా పెద్ద వయసు వచ్చేసింది. ఇంకా వాళ్ళకి ఏమంటారు, అది పిల్లలకు అనేటువంటి సామర్థ్యం కూడా తగ్గిపోయింది, అయిపోయింది. ఇంకా సమస్య అంతా కూడా సాల్వ్ అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. ఇంకా మన లైఫ్ ఇంతే, ఇంకా మన జీవితం ఇంతే అనే డిసైడ్మెంట్కి వచ్చేసారు వాళ్ళు. కాబట్టి మీలో చాలా మంది ఇటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఇంకా మా అప్పు తీరదులేండి, ఇంకా మాకు పిల్లలు పుట్టరులేండి, ఇంకా మాకు ఉద్యోగం రాదులండి, ఇంకా మేము హెచ్చించబడం, ఇంకా మేము ఇల్లు కట్టుకోలేము జీవితంలో, ఇంకా మా జీవితంలో మేము పైకి రాము అనేటువంటి డెసిషన్కి మీరు వచ్చేసినట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు అప్పుడు దర్శించాడంట జకర్యాను. దర్శింతే ఆయన నమ్మట్లేదంట. మన నోటి మాటలు మనకు వచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయేలా చేస్తాయి. అందుకనే ఇంకా నువ్వు మాట్లాడవు, నీ ఆశీర్వాదం స్వతంత్రించుకునే దాకా నువ్వు మాట్లాడవు అని చెప్పాడంట జకర్యా గారితో. అంతవరకు వాళ్ళు ఎవరంటే గొడ్రాలుగా పిలువబడ్డది ఎలిజబెత్ గారు. ఎప్పుడైతే కన్సీవ్ అయిందో మళ్ళీ ఎవరైనా గొడ్రాలు అంటారా ఆవిడ్ని? యోహాను గారిని కన్న తర్వాత ఎవరైనా గొడ్రాలు అని పిలుస్తారా? ఎవరెవడా దంజరాలు అయిపోయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఆమెకున్న గొడ్రాలుతనం అంతా కూడా సమాధి చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలిజబెత్ గారి యొక్క గొడ్రాలుతనం ఏమైందంటే సమాధి చేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ ఇంకోటి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నా కుమారే ధైర్యంగా ఉండు. ఎలా ఉన్నాడంటే ధైర్యంగా ఉండు. దేవుడు వెంటనే స్వస్థపరిచేయలేదు, అక్కడ దేవుడు వెంటనే బాగు చేసి చేయలేదు. మీకు అందరికి ఒక సూత్రాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీరు నేర్చుకుంటానంటే ఒక పాఠాన్ని చెప్తానికి ఇష్టపడుతున్నాడు. మీరు ఎటువంటి సమస్యలో ఉన్నా సరే, ఎటువంటి మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, ఎటువంటి కృంగుదల్లో ఉన్నా సరే, ఎంతటి అప్పులో ఉన్నా సరే, ఎంతటి రోగంలో ఉన్నా సరే, దేవుడు మొట్టమొదటి చెప్పేది ఏంటి తెలుసా? ధైర్యం. ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడండి దేవుడు? ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండి అప్పులు తీరిపోతాయి నమ్మిన వాళ్ళు. ధైర్యంగా ఉండి అప్పులు తీరిపోతాయి అన్ని కూడాను. ధైర్యంగా ఉంటే మీ జీవితాలు బాగుపడతాయి. ధైర్యంగా ఉంటే మీ భర్త మారు మనసు పొందుతాడు. ధైర్యంగా ఉంటే మీ జీవితం కట్టబడుతుంది. ధైర్యంగా ఉంటే మీకు ఉద్యోగం వస్తుంది. హల్లెలూయా. అంతే కదా. ఎందుకు ఫెయిల్ అయిపోతాం మనం? ధైర్యం చేత, ధైర్యం కోల్పోవడం చేత. ఎప్పుడైతే ధైర్యం కోల్పోయావో వాళ్ళని ఏమంటారు? అవిశ్వాసులు. అవిశ్వాసం అంటే ఎవరు? దేవుడికి ఇష్టం లేనాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా ఉండలేరు. కాబట్టి ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోయావో అవిశ్వాసంగా మార్చబడ్డావు. కాబట్టి ఈరోజు మీరు అవిశ్వాసాన్ని కూడా సమాధి చేయాలి. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె మీకు అందరికీ తెలుసు 12 సంవత్సరాలు బట్టి తన జీవితాన్ని అంతా కూడా వృధా చేసుకుంటూ వచ్చింది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. పెళ్లికి వెళ్తాక లేదు, ఎక్కడికి వెళ్తాక లేదు, ఊరి చివరి జీవిస్తూ ఉంది, భయంకర పరిస్థితిలో ఉన్నది. కానీ ఏ ఆదరణ లేదు, తండ్రి లేడు, చాలా భయంకర పరిస్థితిలో ఉన్నది. అప్పుడు ఎదురయ్యాడంట యేసయ్య. ఆమెకు ఎదురవలేదు, ఆమె యేసయ్యకి ఎదురెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క వస్త్రపు చెంగును తాకిందో దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఫస్ట్, కుమారి ధైర్యం తెచ్చుకో. ఫస్ట్ దేవుడు మనతో ఏం ఏర్పాటు చేసుకుంటాడండి? రిలేషన్షిప్. ఏం కావాలంటే దేవుడికి ఒక బంధం కావాలన్నమాట. మా బంధువు అండి కదా, మా రిలేషన్ అండి అని చెప్తుంటారు మనం అంతా కూడా. అలాగే దేవుడు కూడా నిన్ను బంధువుగా చెప్పుకోవాలనుకుంటున్నాడు. పాడతాం మనం, నా బంధువు నీవే, నా మిత్రుడా నువ్వే, నా బంధువు స్నేహితుడు అన్నీ నీవేలు అంటాం. నిజమేనా? నిజమేనా? మరి నిజమైతే దేవుడి కొరకు అంత బంధం కలిగినటువంటి మనం ఎందుకని సమస్యలో ఉంటా ఉన్నాం? సీఎం గారి ఫ్రెండ్ అనుకోండి ఎవరన్నాను,
సీఎం గారు కూడా లేనంత అడవుడు ఉంటుంది వీళ్ళకి కదా, నిజమే కదా. అలా సీఎం గారి దగ్గర బంధువు అంటే వస్తున్నారంట అని అంతా చెప్పుకుంటుంటారు. మరి సీఎంలకు సీఎం, పిఎంలకు పిఎం, రాజులకు రాజు, సర్వోన్నతులైనటువంటి దేవుని బంధువా కాదా నువ్వు? మరి ఎప్పుడు చెప్పుకున్నారా? ఎప్పుడన్నాను ఏసై బంధువునండి నేను, ఏసై బిడ్డనండి నేను అని చెప్పుకున్నారా? చెప్పుకున్న వాళ్ళంటే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చెప్పుకోరు? నేను ఏసై బిడ్డనని ఎక్కడ చెప్పుకోము మనం, ఎక్కడ కూడా కదా. చెప్పుకుంటే ఉద్యోగం పోతుందేం భయము, చెప్పుకుంటే నలుగురు ఏమనుకుంటారు భయం. కానీ ఇక్కడ దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? అయ్యో జబ్బుతో వచ్చావమ్మా, సమస్యతో వచ్చావా, బాధపడతలేదు. నాది ఇదే లక్షణం అనమాట. బ్రదర్ చాలా ఇబ్బందులు ఉన్నాం, దేవునికి స్తోత్రం అంటాను నేను. అందుకబట్టి నువ్వు నాకు ఫోన్ చేసావు, అందుకబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. మీకున్న సమస్యల్ని సమాజ చేయడానికి వచ్చారు మీరంతా కూడాను. మీకున్న ఇబ్బందులను బట్టే దేవుని దగ్గరికి వచ్చారు. కాబట్టి ఇది మంచిదే చెడ్డదా? మరొక మంచిదని ఇస్తారు కదా అడ్డాడు. అలాగే మన సమస్య కూడా మంచిదే. దేవునికి దగ్గర చేసేటువంటి ప్రతి సమస్య కూడా ప్రభుకు మహిమ తెచ్చిన గాక. హల్లెలూయా. సమస్యలు లేకపోతే మనిషి దేవుడి దగ్గరికి రాడనమాట. కాబట్టి నీకు అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి దేవుని దగ్గరికి వచ్చావు. చాలా మంది సమస్యలు చెప్తే నేను నవ్వుతూ ఉంటాను అనమాట. ఓకే చాలు, సమస్య గురించి చెప్పొద్దు మీరు. ఇంకా మీ సమస్య సమాధి అయిపోయింది, సంతోషించండి. ఇక్కడి నుంచి ఆమె 12 సంవత్సరాల సమస్య. దేవుడు అయ్యో 12 సంవత్సరాలు బాధపడుతున్నావమ్మా అన్నాడా? అనలేదు. అయ్యో ఎలా తట్టుకున్నావు ఇంతకాలం అని అన్నాడా? జాలిపడ్డా? ఏమన్నాడు? ఫస్ట్ కుమారి ఏమన్నాడు? నువ్వు నా బిడ్డవు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నా బిడ్డవని దేవుడు చెప్పాడో, ఇంకా దేవుని బిడ్డలకి సమస్య ఏలుబడి చేసే అవకాశం ఉన్నదా? డిక్లేర్ చేసాడేసయ్యా ఏమి నా బిడ్డ. గూనావిడ ఉంగిపోయి ఉంటుంటుంది 18 సంవత్సరాలు బట్టి ఒక ఆవిడ. ఏమంటాడా ఆయన? అబ్రహాం కుమార్తె అంటాడు కదా. అబ్రహాం కుమార్తెకి ఎవడో ఇన్నాళ్ళు ఎలా ఉంటాం దేవుని చిత్తమా అని చెప్పి వెంటనే ఏం చేస్తాడు? లేచి నిలబడు అంటాడు లేదా? లేచిపోయింది. ఇప్పుడు ఈయన దేవుడు ఎప్పుడైతే ఏమైనా కుమార్తె అని ఎప్పుడైతే చెప్పాడో రోగానికి భయం పట్టుకుందంట. వెంటనే రోగం ఏం చేస్తుంది? దేవునికి రిలేటెడ్, దేవునికి బిలాంగ్స్ టు, అంటే దేవునికి చెందినటువంటి ఈమె మీద నేనే విధమైనటువంటి అధికారం చెలాయించడానికి అవకాశం లేదని చెప్పి ఆ 12 సంవత్సరాల్లో పట్టుకున్నటువంటి రోగం బయటకు పోవడం ప్రారంభించిందంట. యోహాను సువార్త 1:12 ప్రకారం మనమంతా కూడా దేవుని బిడ్డమని నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారి అని పిలిచాడు. మొట్టమొదటి ఏం చెప్తున్నాడండి? అమ్మా ధైర్యం తెచ్చుకో, నీ తండ్రి ఉన్నాడు, నీకు నీ తండ్రి ఉన్నాడు, సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు, నిన్ను విమోచించేవాడు ఉన్నాడు, నీ విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. ఈరోజు నాదే మాట నీతో నాతో మనందరితో చెప్తున్నాడు దేవుడు. ఏమని? నీకు తండ్రి ఉన్నాడు, నీకు విమోచకుడు ఉన్నాడు, నిన్ను విడిపించేవాడు ఉన్నాడు, నీ బాధల నుంచి పైకి తీసుకొచ్చేవాడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారంతా ఈ రోజే విడుదల పొందుకుందరు గాక. ఆమేన్. కుమారి ధైర్యం తెచ్చుకున్నాడు. అదే మాట మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే కుమారి సమాధాన గలదాన వైపొమ్ము అంటున్నాడు. చూసారా? ఫస్ట్ కుమారి ధైర్యం తెచ్చుకో, తర్వాత ఏముండాలంటేనే సమాధానం. నీ జీవితంలో ధైర్యము సమాధానం ఉంటే ఎటువంటి సమస్యలైనా సాధించగలుగుతారు, ఎటువంటి ప్రతికూల పరిస్థితి నుంచి అయినా సరే బయటపడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ఆకలిని కూడా సమాధి చేయాలి. మీరు తవ్వకపోయినా వచ్చేద్దండి అది. ప్రతి వారు కూడా ఈరోజు మన ఆకలిని సమాధి చేయాలి. నేను ఆల్రెడీ రాత్రి సమాధి చేసి వచ్చాను, ఇంకా దాన్ని చూద్దాం తర్వాత. ఇప్పుడు మీరు కూడా ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఆకలి సమాధి కూడా చేయాలి ఈరోజు. అబ్బా ఎక్కడ లేని కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? కుమారి ధైర్యంగా ఉండు, సమాధానంగా ఉండు. అన్ని పోయాక చెప్తున్నాడా? ఇక్కడ దేవుడు చెప్పాక అప్పుడు రోగం పోయింది. ఆవిడ ధైర్యం తెచ్చుకున్నాక, సమాధానం తెచ్చుకున్నాక, సమాధానం పొందుకున్నాక అప్పుడు అన్ని విడిచి వెళ్ళిపోయాయి. ఈ రోజున మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా ధైర్యం చేత నింపబడాలి, ధైర్యంతో వెళ్ళాలి, సమాధానంతో వెళ్ళాలి. వారు వెళ్చూ ఉండగా
శుద్ధులయ్యారంట. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి వారు వెలిచి ఉండగా అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. వెలిచి ఉండగా ఏమవుతాయి? మీ ప్రతి కోర్టు కేసు కొట్టివేయబడుతుంది, మీ ప్రతి నింద కొట్టివేయబడుతుంది, మీ పట్ల మీ భర్తకు ఉన్నటువంటి చెడు ఉద్దేశము ఏదైతే కోపము దేశం ఉందో అదంతా కూడా కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. నమ్ముతున్నారా? సిస్టర్ వచ్చారు లేదు కానీ లాస్ట్ టైం ఒక సిస్టర్ వచ్చారు మన దగ్గరికి. చాలా కష్టపడి వచ్చారు. 20 రూపాయలు ఉన్నాయంట సిస్టర్ దగ్గర. సిస్టర్ వచ్చారా? ఒకసారి లేచి నిలబడండి. లాస్ట్లో మళ్ళీ టైం ఇస్తాను చెప్పి తిరిగాను. చూసారా? మళ్ళీ వచ్చారు సిస్టర్, కూర్చోండి. 20 రూపాయలతో వచ్చారంట. ఇప్పుడు లేనులా, పేదోళ్ళ, చదువు లేనులా, కాలేజీ లెక్చరర్ ఆవిడ. చాలా పెద్ద స్థితిలో ఉన్నటువంటి వారే. కానీ ప్రతికూల పరిస్థితులు ఏం చేశాయంట? సమాధులకు తీసుకెళ్ళాయంట. ఎక్కడికండి? ఇంకెందుకు ఈ జీవితం ముగించేయి, ఈ అప్పు నువ్వు తీర్చలేవు, ఎక్కడ నువ్వు తీరుతావు, ఎలా తీరుతావు, నీకు ఎవరున్నారు ఏంటి, రకరకాల ఆలోచనతో మనిషిని సమాధి చేసేది అనుకుంటా. ఆవిడ ఒకటే విశ్వసించిందంట. ఆ రోజు మనం ఏం చెప్పామంటే, అప్పులతో వచ్చిన వాళ్ళు ఐశ్వర్యవంతులుగా తిరిగి వెళ్తారు. ఆమేన్. ఆమెన్ అందరు చెప్తారులేండి. సాక్ష్యం చెప్పాలి. అలాగనమాట. ఆమె ఎప్పుడైతే ఇక్కడ దేవుని సందులో ఆ విత్తనం విత్తేసి వెళ్ళిందో, బా అహరోను కర్ర అంట, రాత్రి కర్ర, ఎండిపోయిన కర్ర చిగురించింది, ఫలించింది, పువ్వులు వేసింది, కాయలు కాసింది. వామ్మో, ఒక్క నైట్ చిగురించటము, కొమ్మలేయటము, పువ్వులేయటము, కాయలు కాయటము, పళ్ళు అయిపోవటం, ఎంత ప్రాసెస్ అది. కానీ దేవుడికి ఎంత స్పీడ్ చూసారా? ఇప్పుడు ఆవిడ వేసినటువంటి విత్తనము 20 రూపాయలు బ్యాంకులో వేస్తే దానికి వడ్డీ ఎంత అవుతుంది ఏమా? ఎన్ని సంవత్సరాలకు 1000 రూపాయలు అవుతుంది అది? 20 రూపాయలు వేస్తే 25,000 తెచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి ఇక్కడ? ఏ బ్యాంక్ అయినా 20 రూపాయలకు 25,000 ఇస్తుందా? మన హెవెన్లీ బ్యాంక్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ఎంత అంటే 30 అంతలో. మన ఇక్కడ 10 రూపాయలు ఇస్తే 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తుంటారు బ్యాంకులు, చాలా తక్కువ. కానీ దేవుడు అన్నట్టు తెలుసా, 30 అంతలో, తర్వాత 30 తర్వాత అదే 40, 50 ఏమైపోయి 60 తర్వాత 100. అసలు ఎంత అద్భుతంగా చూసారు దేవుడి లెక్కలో. 5 + 2 7. దేవుడి లెక్క ఎంత అనుకున్నారు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెనురు అంటే 5,000 మన లెక్క. కానీ 5,000 మంది పిల్లలు, 5,000 మంది భార్యలు, 5,000 మంది పురుషులు, ఇలా అంతా లెక్కేసుకుని ఒక 20,000 మంది పైన అయిపోతున్నారు అక్కడ కదా. అంటే ఇప్పుడు నీ లెక్క ఎంత అప్పు ఉంది, ఇన్ని కోట్ల అప్పు ఉంది అని నువ్వు లెక్కేసావు. ఆ అప్పుని తీర్చడానికి దేవుడికి ఒక క్షణం సరిపోద్ది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు విత్తనం ఆవిడ కానుక పెట్టి వేయలేదు, అక్కడ ఏం చేసిందంట? అప్పును సమాధి చేసి వెళ్ళింది. హల్లెలూయా. ఆవిడ సమస్యను సమాధి చేసి సమాధి పెట్టిలో వేసి వెళ్ళింది. అది కానుకలు పెట్టి కాదు, ఆవిడ సమస్యలో సమాధి పెట్టి అనమాట. అంతే కదా, అదే జరిగింది అక్కడ. ఇంటికి ఎదురుగా ఉన్నది ఆశీర్వాదం, అద్భుతం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈమె ఏం చేసిందంట? రోగంతో వచ్చింది, వ్యాధితో వచ్చింది, రక్తం కారుతా వచ్చింది, సమస్యలతో వచ్చింది. కానీ ఎప్పుడైతే యేసయ్యను తాకిందో, యేసయ్య యొక్క శక్తి ఆమెలోకి ప్రవేశించిందో, ఆమె రోగమంతా కూడా ఏమైంది? సమాధి చేయబడింది. హల్లెలూయా. ఆమె యొక్క అనారోగ్యం అంతా కూడా సమాధి చేయబడింది. మరలా ఎప్పుడైనా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీగా ఉన్నదా? చనిపోయినప్పటికి కూడా, చనిపోయేంత వరకు కూడా ఆమె ఆరోగ్యంగానే జీవించింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈమె జీవితంలో ఏం జరిగిందంటే, రోగము సమాధి చేయబడింది. రక్తస్రావ రోగము అంటాం కదా మనం. ఆమె యొక్క రోగం ఏమైందంట? సమాధి చేయబడింది. నేను సమాధానం ఎందుకు అంటున్నానంటే, మాటకి అది మళ్ళీ తిరిగి వస్తే సమాధి కాదు, అది లాజరు సమాధి అవుతుంది మాట. లాజరు మళ్ళీ తిరిగి బతికాడు కదా. చాలా మంది ఇక్కడ లాజరు సమాధులు చేయబడ్డాయి. రోగాలు అంటే కొంతకాలం మరుగవుతాయి, మళ్ళీ సడన్గా లేస్తాయి అనమాట. కొంతకాలం తగ్గినట్టు తగ్గుతాయి, మళ్ళీ వస్తాయి. కొంతకాలం అప్పులు తీరినట్టు తీరుతాయి, మళ్ళీ వస్తాయి. కానీ నా సమాధి గురించి నేను చెప్పట్లేదు ఇక్కడ. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా,
పర్మనెంట్ సమాధి. దీన్ని ఏమంటారు? సలోమి. దీన్ని ఏమంటారు? సలోమి. సలోమి. దీన్ని ఏమంటారు? పక్క బిల్డింగ్. కచ్చా ఇల్లు, పక్క ఇల్లు అని చదువుతున్నారు వాళ్ళు. అంటే ఏంటంటే పక్క ఇల్లు అంటే ఏంటంటే ఇట్లాంటి బిల్డింగ్ కాంక్రీట్తో కట్టబడిన దాన్ని పక్క బిల్డింగ్ అంటారు అనమాట. కచ్చా అంటే ఏంటంటే ఇంకా ఆకులతోటి, చెట్లతోటి, వాటితోటి చిన్న చిన్న డేరాలు వేసుకుంటారు కదా, అది కూలిపోతుంది అనమాట. ఇక్కడ ఇవే దేవుడు చేసినటువంటి నేను చెప్పినవన్నీ కూడా పౌలు గారి జీవితంలో చేయబడినటువంటి ఆ యొక్క దోషాల సమాధి పర్మనెంటే కాదా? మళ్ళీ పౌలు గారు పాపం చేశాడా? నీతిమంతుడిగానే చనిపోయాడు. నెక్స్ట్ దావీదు పాపం చేశాడు, కరెక్టే. కానీ దేవుడు ఆయన యొక్క పాపాన్ని, శాపానంతా సమాధి చేశాడు. దావీదు ఎలా చనిపోయాడు? పాపిగానా? నీతిమంతుడిగాను, దేవుడు హృదయానుసారుడిగానే చనిపోయాడు. ఇక్కడ ఈమె కూడా చూసినట్లయితే ఈమె ఉన్న రోగం అంతా కూడా సమాధి చేయబడింది. ఈమె సమస్య అంతా కూడా సమాధి చేయబడింది. ఈమె ఆరోగ్యవంతురాలుగానే చనిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూసి నేను ముగించాలనుకుంటా ఉన్నాను. అంత బాగానే ఉంది బ్రదర్, అన్ని బాగానే ఉన్నాయి. మేము ఎన్నో సమస్యలు వచ్చాం, ఎన్నో ఇబ్బందులు వచ్చాం, ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చాం, మాకేం చేయాలో అర్థం కాని పరిస్థితులు మేము వచ్చాం. ఈ రోజున మరి మా పరిస్థితి ఏంటి? అన్ని సమాధి కార్యక్రమాలు చూసాం, కానీ సమాధి ఎవరిని చేస్తారు అసలేని? వెరీ గుడ్. దాన్ని ఏమంటాం మనం? ఎవరైనా చనిపోతే దాన్ని ఏమంటాం? చావు అంటాం, మరణం అంటాం. ఇక్కడ సమస్యలను సమాధి చేయడం చూసాం, కానీ మరణాన్ని సమాధి చేయడం చూసాం మనం ఎక్కడన్నాను? ఏమా అన్ని సమాధి చేస్తున్నారు అందరూ, కానీ ఆయన అలా కాదు. మరణాన్నే సమాధి చేశాడంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని సమాధి చేశాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 51, 52 వచనాలు చూసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 51, 52 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఒకడు నా మాట గైకొని నీడల వాడెన్నడు మరణమును పొందడని, మరణమును రుచి చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు మీరు గమనించినట్లయితే ప్రియులారా, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం చదివినట్లయితే, మరణము ఆయనను బంధించియుండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. చూసారా? అన్ని సమాధి కార్యక్రమాలు చూసాం, కానీ మరణానికి సమాధి కార్యక్రమం ఎక్కడ చూసామా? యేసుక్రీస్తు వరకు వచ్చినట్టు మరణాన్ని ఏం చేశాడంట? మనకి కొన్ని చిన్నప్పుడు మూవీస్లో చూస్తున్నాం కదా, విలన్ వచ్చి సడన్గా హీరోని కొట్టేస్తాడు, చంపేస్తాడు, సమాధి చేసేసినట్టు దాకా చూపిస్తాడు. అంతే. మళ్ళీ ఇలా స్క్రీన్ మారేసరికి ఏమవుతుందంటే సడన్గా అక్కడ హీరో వస్తాడు. అదేంటి హీరో సమాధి అయిపోయాడు కదా, హీరో ఎలాగొచ్చాడు అంటే అప్పుడు మళ్ళీ ఈ కెమెరాని ఇలా తిప్పి బ్యాక్ తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఈ సమాధి చేసేసేసి మట్టేసేస్తుంటాడు. చివరి మట్టేస్తున్నప్పుడు ఏం చేస్తాడు? హీరో గారికి జీవం వస్తుంది. వెంటనే ఆ విలన్ గారిని పట్టుకుంటాడు, కొడతాడు, సమాధి చేసేసేసి ఆ విలన్ ఈ సమాధిలో పెట్టేసి ఈ హీరో గారు లేచి వస్తారు. ఎక్కడ దొరికిందో కాన్సెప్ట్ మరి వాళ్ళకి తెలియదు, కానీ యేసుప్రభు కాన్సెప్ట్ ఇదంతా. అర్థమైందా? మరణం ఆయన బంధించాలని చెప్పి సమాధి చేశారంట. మరణం యేసుక్రీస్తు ప్రభువుని మరణం బంధించాలని చూస్తున్నదంట. మరణపు ముళ్ళుని విరిచి ఆ మరణాన్ని సమాధిలో పెట్టి ఆయన తిరిగి లేచాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందని నేను చెప్పేది అందరికీ. మరణానికి సమాధి కార్యక్రమాన్ని ఎక్కడ చూడలేదు, నేను ఎక్కడ చూసాను ఫస్ట్ టైం. పొద్దుట కనపడ్డది నాకు. నిజమే కదా, అన్ని సమాధులు చూస్తున్నాం, కానీ మరణానికి కూడా సమాధి ఉన్నదా అంటే ఎస్, మరణాన్ని సమాధి చేశాడు దేవుడు, మళ్ళీ చూడలేదు దాన్ని. అంతే కదా. దేవుడు ఇప్పుడు యుగ యుగములకు సజీవుడు. ఆయన మళ్ళీ మరణాన్ని చూడడం, ఇంకా మరణించవలసిన అవసరం లేదు ఆయనకి. ఒక్కసారి ఆయన మరణించాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఆ మరణాన్ని సమాధి పెట్టిలో వచ్చి ఆయన బయటకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మళ్ళా మరణంతో ఆయనకు పని లేదు. ఆయన నిత్య జీవం కలిగినటువంటి వాడు. ఎవరైతే ఆయన మాట వింటారో, ఇక్కడ ఉంది కదా,
ఏంటది? యోహాను సువార్త 8:51లో నా మాట వినినటువంటి వాడు మరణమును చూడవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే వారు కూడా నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు, నిత్యము జీవిస్తారు. యేసు ప్రభువారే కాదండి, మనం కూడా మరణాన్ని సమాధి చేయబోతున్నాం. మన మరణం కూడా సమాధి చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరణము ఆయనను బంధించిండుట అసాధ్యం. పిల్లలందరూ కూడా చాలా చాలా జీవితం అంతా కూడా వృధాగా గడిపేస్తూ ఉన్నారు. సమస్యలు అంటానే సమస్యలతోటి కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీ యొక్క ఏమంటారు అది ఆలోచన అంతా కూడా దేవుని మీద పెట్టండి. పూర్వకాలంలో ఎవరైనా చర్చికి రావాలంటే పెద్ద గంట ఉండేది. మీరు చూసట్లేదు, నేను రాజమండ్రిలో చదువుకున్నప్పుడు కూడా గుడి పైన పెద్ద గంట ఉంటుంది అన్నమాట. గంటలో కొట్టే విధానం వేరే ఉంటుంది. చర్చికి రావాలంటే ఒక విధంగా కొడతారు, ఇట్లా కొడితే చర్చికి రావాలన్నమాట. ఎవరన్నా చనిపోయారనుకో ఆ బెల్ల వేరే విధంగా కొడతారనమాట. మీకు తెలుసా ఇది? ఇప్పుడు ఉన్నాయి కొన్ని చర్చెస్లో కూడా. పైన ఉంటుంది పెద్ద గంట. మనకి ఇది మెదక్ చర్చ్ ఉంటుంది చూడండి, అక్కడ కూడా ఉంటుంది గంట. సరే, జాగ్రత్తగా ఉండి. ఈ కాన్సెప్ట్ ఏంటి అన్నదంటే, దైవ సేవకుడు ఏం చేశాడంటే చనిపోయినప్పుడు కొడతాడు గంట, ఆ గంట కొట్టాడంట. మొత్తం సమాజం అంతా కూడా కూడుకుని ఇలా వచ్చారు, అందరూ వచ్చారు దేవుని సన్నిధికి. నిజంగా పాస్టర్ గారు సమాధి పెట్టేటండట. అయ్యో, ఎవరు చచ్చిపోరు, అందరూ చూస్తే అందరూ ఉన్నారు, ఎవరు చనిపోరు, ఎవరైనా చుట్టం వచ్చి చనిపోడేమనుకున్నారంట. అందరూ వచ్చారు, ఇలాగ మీటింగ్ ఏర్పాటు చేశారు. పాస్టర్ గారు సమాధి పెట్టి ఇక్కడ పెట్టాడు. అందరూ ఎంతగా చూస్తున్నారన్నమాట, ఎవరు చనిపోరా అని చెప్పి. అప్పుడు పాస్టర్ గారు వచ్చాడంట. ప్రతి వారు వచ్చి చూడాలి, వెళ్ళిపోయి కూర్చోవాలి, మాట్లాడకూడదు. వచ్చారు, 1 by 1 వచ్చారు. ఆ సమాధి పెట్టి ఓపెన్ చేశారు, చూశారు, షాక్ అయ్యారు. ఏం మాట్లాడలేదు, వెళ్ళి కూర్చున్నారు. ముందోడు మాట్లాడలేదు, తర్వాత ఎవరు మాట్లాడకూడదు మాట. మొత్తం చర్చ అంతా వచ్చారు, చూశారు, వెళ్ళారు, కూర్చున్నారు. వెళ్ళి కూర్చున్న తర్వాత అప్పుడే సేవకుడు లేసి మాట్లాడుతున్నాడంట. సమాధిలో ఎవరిని చూశారంట వీళ్ళంతాను? శవానా? వాళ్ళనే చూసుకున్నారు. సమాధి పెట్టి ఓపెన్ చేస్తుంటే వీళ్ళే కనపడుతున్నారంట. పాస్టర్ గారి మీద చాలా కోపం వచ్చిందంట వాళ్ళందరికీ. ఎందుకంటే సమాధి పెట్టిన పాస్టర్ గారు ఏం పెట్టాడంటే అద్దం పెట్టాడంట. ఏం పెట్టాడు? అద్దం పెట్టాడు. అద్దంలో చూసుకుంటే ఏం కనిపిస్తుంది? పక్కోళ్ళ ముఖం, మందే ముఖం కనిపిస్తుంది. అంటే వీళ్ళ సమాధిలో ఎవరున్నారా అని చూస్తుంటే వాళ్ళే కనిపిస్తున్నారు. మైండ్ బ్లాక్ అవుతుంది. అయిపోయి నేను ఎప్పుడు చచ్చిపోయాను అంటుంది కదా. ఆ సమాధి పెట్టి చూస్తున్నారు, ఇంకా వాళ్ళకి చెమటలు పడుతున్నాయి. అసలు ఇది నిజమవుతుంది, ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు అనమాట. వచ్చినట్టు డెడ్ బాడీస్ లాగా అయిపోయి కూర్చుంటున్నారు అనమాట. అంత అయిపోయాక అప్పుడు ఆ సేవకుడు, ఈరోజున మిమ్మల్ని అందరినీ కూడా సమాధి కార్యక్రమం అని పిలిచాను. అందులోకి కోపం వచ్చేసింది అందరికి. బతుకుండగానే సమాధి చేస్తాడు ఈయన అని చెప్పి అందరు కూడా అనుకుంటుంటే, ఎస్, మీరు బ్రతికుండగానే జీవోత్సవాలుగా మార్చబడ్డారు. మీరంతా నిజంగా చచ్చినటువంటి వారే. ఎందుకంటే దేవుని జీవం మీలో లేదు. మీరు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా ప్రతి క్షణము కూడా సంపాదన, సమస్య, లోకము, ఉద్యోగము, భార్య, భర్త, పిల్ల, వీటితోటే తిరుగుతున్నారు. దేవునికి సంబంధించిన వాక్యం మీలో లేదు, వాక్య జీవం మీలో లేదు, వాక్యం వెలుగు మీలో లేదు, దైవికమైనటువంటి ఒక ఉద్యోగం అనేటువంటిది మీలో లేదు. నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోయారు మీరంతా కూడా. అసలు దేవుని సన్నిధిగా రావటం మానేశారు. కాబట్టి మీరంతా కూడా ఆత్మానుసారంగా మీరంతా కూడా చచ్చినటువంటి శవాలే అని చెప్తే, ఎస్, 100% కరెక్ట్ అనమాట. ఈ రోజున దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నారు కానీ జీవోత్సవాలుగా వెళ్తున్నారు చాలా మంది. ఉద్యోగం లేదు, అంతా నిర్జీవం. నిజంగా సమాధి పెట్టిలో చూస్తే సంఘం అంతా కూడా అందరూ కనపడ్డదంట. అంటే సంఘం అంతా కూడా చచ్చినటువంటి స్థితిలో ఉన్నది. ఎస్, ఈ రోజు మీ నిర్జీవ స్థితి నేను సమాధి చేయాలనుకుంటా ఉన్నాను. ఈ రోజు మీ యొక్క అజ్ఞానం నేను సమాధి చేయాలనుకుంటున్నాను. మీలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేకతను, ఆ యొక్క దేవుని పట్ల ఉన్న అనాసక్తిని, ఆసక్తి లేకపోవటాన్ని నేను సమాధి చేయాలనుకునే
కాబట్టే ఈ సమాధి పెట్టానని చెప్పి దేవుడి సేవకుడు చెప్పాడంట. హల్లెలూయా. ఆ రోజుతో నిజంగా వాళ్ళలో ఉన్నటువంటి అవిధేయత, అవిశ్వాసం, అనాలోచిత, అజాగ్రత్త అన్నీ కూడా సమాధి చేయబడ్డాయంట. ఆ రోజు నుంచి అంతా కూడా దేవుని సన్నిధికి రెగ్యులర్గా రావటం, ఆత్మతో సత్యంతో దేవుని స్తుతించడం, దేవుని మహింపరచడం, దేవుని గణపరచడం ప్రారంభించారంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మీలో ప్రతి వారు కూడా మీకున్న ప్రతి సమస్య కూడా సమాధి చేయబడాలి. సమాధి చేయబడిన వ్యక్తి గురించి ఎవరన్నా మళ్ళీ తీసుకొచ్చి మాట్లాడతారా? అంటే గుర్తు తెచ్చుకుంటారు, రోజు మాట్లాడరు. గుర్తు తెచ్చుకుంటారు, మళ్ళీ మళ్ళీ మాట్లాడరు. మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తి కోసం బట్టలు కొనరు, మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తి కోసం భోజనం వండరు, మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తి కోసం ఏది కూడా. మరి మీరేంటి, మీరు అప్పు కోసం మళ్ళీ అప్పు చేస్తున్నారు అంతే కదా. చచ్చిపోయిన బాడీకి బట్టలు కుట్టించడం మాట ఇదంతా. అప్పు కోసం మళ్ళీ అప్పు చేసి వాళ్ళు ఏమంటారంటే డెడ్ బాడీస్కి డ్రెస్ కొంటామన్నారు అన్నమాట. నాకు అలా అనిపిస్తుంది. అప్పు తీరాలంటే అప్పు చేసి అప్పు ఎలా తీరుతుంది? రొటేషన్ చక్రవర్తి మాట ఇలాంతా కూడా ఇక్కడిదక్కడ అక్కడిక్కడ ఇక్కడిదక్కడ అలాగలా గిరగిర తిప్పుతుంటారు అన్నమాట. నువ్వు నిజంగా అప్పు తీర్చాలన్నటువంటి ఉద్దేశం నీకుంటే ఎటువంటి సమస్యలు వచ్చినా ఏది ఏమైనా సరే దేవుని సందులో నేను మొర పెడతాను, నా యేసయ్య బిడ్డను నేను, నా యేసయ్య నాతో ఉన్నాడు, నా యేసయ్య నన్ను విడిపిస్తాడు, ఖచ్చితంగా నేను ఆయన సందులో సాక్షిగా నిలబడతాను, ఈ రోజు నా అప్పు నేను సమాధి చేస్తాను, మళ్ళీ అప్పు వైపు నేను చూడను అనేటువంటి తీర్మానం నువ్వు చూసుకుంటే ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సమస్యల సమాధి కార్యక్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేసిన విషయాలు ఏంటంటే, ఇవన్నీ నేను ఏదో రాసుకుంటూ వచ్చినటువంటి విషయాలు కాదండి, నేను కూర్చుని ఆలోచించే వచ్చినటువంటి విషయాలు కాదు. అలాగే దేవుడు అలాగా అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఇది 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 ఎలాగని చెప్పి అందరూ అన్ని సమాధి చేశారు కదా. మరి నేనేం చేశాను తెలుసా? మరణాన్ని సమాధి చేశాను, మరణపు ముళ్ళును విరిచేశాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీ ప్రతి సమస్య సమాధి చేయబడిందని చెప్పి నమ్మినటువంటి వారి జీవితంలో ఖచ్చితంగా దాన్ని స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్. ఈ వాక్యం ద్వారా బలపడ్డారా, స్థిరపడ్డారా? సో మేము మీకు కొంత సమయం ఇస్తాం. ఆ సమయంలో ఒక అద్భుతమైనటువంటి పాట పాడతాం. అప్పుడు మీకు ఇక్కడ ఆ యొక్క బాక్స్ అనేది ఇక్కడ పెడతాం జరుగుతుంది. మీకు ఏమైతే సమస్యలు రాసుకున్నారో, చాలామంది సమస్య తీర్పునట్టు రాయాలా, ఎలా రాయాలి ఏంటి అని అంటున్నారు. మీకు సమస్య ఏదన్నది ఆ సమస్యని, మీకు అప్పుల సమస్య ఉందనుకోండి, అప్పుల సమస్య, లేకపోతే ఇన్ని కోట్ల అప్పు ఉన్నది, ఈ రోగం ఉన్నది, ఈ వ్యాధి ఉన్నది, ఈ మానసిక ఒత్తిడి ఉన్నది, ఈ గొడ్డుగలతనం ఉన్నది, ఇవన్నీ రాసేసేయండి. దాని వైపు మళ్ళీ చూడకూడదు. మీరు అప్పులున్నాయని సమస్యను రాసేసి పేపర్ వేసేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అప్పులున్నాయో అంటే ఇంకెందుకు? అది మళ్ళీ బతికించుకుంటున్నారు, చచ్చిపోయిన సేవ అనమాట. కాబట్టి ఈ సమస్యల సమాధి కార్యక్రమంలో ఏదైతే మీరు సమస్యగా భావించి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారో, మరలా దాన్ని జీవితంలో దాని గురించి మాట్లాడకూడదు. అది సమాధి అంటారు. తీసుకున్నారటువంటి నిర్ణయం అందరూ కూడాను. ఖచ్చితంగా మళ్ళీ దాని గురించి మాట్లాడకూడదు, దాని గురించి చెప్పకూడదు. ఇంకా అది తీరిపోయింది, సాల్వ్ అయిపోయింది అని నమ్మాలి. అప్పుడు మీరు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 1:2 భూమి నిరాకారంగా శూన్యంగా ఉందంట, చీకటి అగాధ జలములపై కమ్మి ఉన్నదంట. అంతే. దేవుడు ఏం చేశాడంటే నిరాకారాన్ని సమాధి చేశాడు, దాన్ని ఆకారంగా మార్చేశాడు. కాబట్టి దేవుడు ఈ రోజున ప్రతి దాన్ని సమాధి చేస్తున్నాడు, ప్రతి దానిలో జీవం వస్తూ ఉన్నది. నమ్మిన వారంతా కూడా స్వతంత్రించుకుందరు కాక. కళ్ళు మూసుకోండి. విత్తబడిన వాక్యం మన హృదయంలో నాటబడాలని చెప్పి ప్రార్థన చేద్దాం మనం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు యేసయ్యా. ఇంతవరకు అద్భుతమైన వాక్యం తర్వాత మాట్లాడావు. ఎంతమంది ఈ యొక్క వాక్యాన్ని విన్నారు వారందరి జీవితంలో ఉన్న ప్రతి సమస్య సమాధి చేయబడిన గాక. యేసుక్రీస్తు నామమున ప్రభువా, వారు వాక్యాన్ని విన్నారు, హృదయాలు తెరవబడినట్లు చేశారు, నమ్ముచున్నారు. సైతాను గారు వారి హృదయంలో ఉన్న వాక్యాన్ని విత్తినటువంటి వాక్యాన్ని తీసుకొని పోకుండా నూరంతల పంట ఫలించడానికి కృప చూపించండి, నూరంతల పంట అనుభవించడానికి సహాయం చేయండి. ప్రతి బంధకాల నుంచి విడిపించేసినందుకు వందనాలు యేసయ్యా. ప్రతి సమస్య నుంచి విడిపించేసినందుకు వందనాలు యేసయ్యా. ప్రతి రోగం నుంచి విడిపించేసినందుకు వందనాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క రోగాన్ని సమాధి చేసినటువంటి దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నాతో మాట్లాడావు యేసయ్యా. ఇంతవరకు నేను సమస్య కొరకు ఆలోచించాను, నా చింత నేనే మోసుకుంటూ ఉన్నాను, నా భారం నేనే మోసుకుంటూ ఉన్నాను. ఇక నుంచి నా చింతను, నా భారాన్ని, నా సమస్యను నేను సమాధి చేసేసాను యేసయ్యా. నీ మీద మోపేశాను,
నీ మీద వేసేసాను. లోక పాపములు మోసుకొని పోవు గొర్రెపిల్ల, నా పాపాన్ని, నా శాపాన్ని, నా అప్పుని, నా రోగాన్ని, నువ్వు సమస్తాన్ని 2000 సంవత్సరాల క్రితమే మోసుకొని పోయావు, తీసుకొని పోయావు యేసయ్యా. నా శాపాన్ని భరించి గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపాన్ని కొట్టివేసి అబ్రహాము ఆశీర్వాదం నాకు ఇచ్చినటువంటి దేవా, నేను అబ్రహాము ఆశీర్వాదానికి వారసుండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని. కాబట్టి ఈరోజు విత్తబడిన వాక్యం ద్వారా మీరు బలపరచబడ్డారని నమ్ముచున్నాను నేను. ఏ వాక్యం అయితే మీ హృదయంలోకి వెళ్ళిందో ఖచ్చితంగా మీ సమస్యను సమాధి చేయబడాలి. మీ దుఃఖాన్ని సమాధి చేసేయాలి ఈరోజు. మీ మానసిక ఒత్తిడిని సమాధి చేసేయాలి ఈరోజు. ఎస్, నేను నమ్ముచున్నాను. నాకున్న మానసిక ఒత్తిడి, సమస్య, ప్రతిదీ, రోగము, ఇబ్బందులు, భార్యాభర్తల వచ్చిన ప్రతి డిస్టర్బెన్స్ యేసు నామములో ఈరోజు నేను సమాధి చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. అద్భుతమైన వాక్యాన్ని మరి బోధించడానికి నువ్వు నాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. మిగిలిన సమయంతా నేను మహిమను నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్.